అమెరికా యుద్ధ విమానం అన్నటువంటిది అత్యంత కీలకమైనటువంటిది. యుద్ధాలప్పుడు వాడే యుద్ధ విమానం ఇప్పుడు భారతదేశంలో అడుగుపెట్టింది. అంటే భారత్ మీద యుద్ధం చేయడానికే కాదు, భారతదేశానికి తన దేశంలో జరుగుతున్న యుద్ధం అంటే అమెరికాలో ఒక రకపు అంతర్యుద్ధం అనాలి. ఆ దేశంలో చొరబాటుదారులుగా వెళ్ళి శరణార్థులయ్యి ఆ పైన అక్కడి వనరులు అనుభవిస్తున్నారన్నట్టు ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు, అక్కడ వాళ్ళ ఉపాధి అవకాశాలు దెబ్బతీస్తున్న ఆగ్రహంతో ఉన్నటువంటి ప్రజలు అక్కడ తిరుగుబాటు చేసి బైడెన్ ప్రభుత్వాన్ని కూల్చి ట్రంప్ ప్రభుత్వాన్ని నిలబెట్టిన తర్వాత ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్లో భాగంగా తిప్పి పంపిస్తున్నటువంటి వేళ తొలి విడతగా యుద్ధ విమానంలో ఒక రకంగా అవమానకరమైనటువంటిది, చేతులకి బేడీలు వేసి కాళ్ళకి గొలుసులు వేసి విమానంలో తీసుకొచ్చి మన దగ్గర ఉన్నటువంటి పంజాబ్లోని అమృత్సర్ విమానాశ్రయంలోకి దించారు. వాళ్ళందరూ కూడా చొరబాటుదారులు, ఎక్కువగా ఇట్లాంటి చొరబాటుదారులు ఆ సినిమా ఏదో చూపెట్టారు కదా డంకీ అంటూ ఆ రూట్లో వెళ్తారన్నది, అట్లాగా వెళ్ళినటువంటి వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి వాళ్ళందరినీ తీసుకొచ్చి పంజాబ్లో కూర్చోబెట్టారు, అక్కడ అమృత్సర్లో దించారు. అంటే చివరికి అవమానకరమైనటువంటి రీతిలో యుద్ధ విమానం ద్వారా ఇక్కడికి దొంగల్లాగా మనవాళ్లే వచ్చినటువంటి పరిస్థితి.